నమస్కారం సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టాలని ఎంఐఎం పార్టీ ఓవైసీ గారు అంటున్నారు. సో దీని మీద మీరు ఏమనాలి అనుకుంటున్నారు? ఓవైసీని తన్ని తగలేయాలని చెప్తుంది. ఎందుకంటే ఓవైసీ వీడు మాట్లాడిన మాటలు వీడు అసలు 24 గంటలు టైం ఇస్తే ఇక్కడ హిందువులన్నీ ఉచ్చకొస్తానన్న వీడిని ఏం చేయాలి? రోహింగ్యాస్కి ఆశ్రయం ఇస్తాను, వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇస్తాను, వాళ్ళ తరపున వాదిస్తానన్న వీడిని ఏం చేయాలి? ఈ దేశంలో ఉంటూ వీడు ఔరంగజేబు దేశాన్ని దోచుకున్న ఔరంగజేబు గొప్పోడు అన్న వీడిని ఏమనాలి? మేము దయదలిచిస్తే భారతదేశం 700 ఏళ్ళు పరిపాలించాం మేము ముసల్మాన్లు, మేము దయదలిచిస్తే భారతదేశం లేకపోతే ఎక్కడిదే అని వాగిన వీడిని ఎప్పుడో బొక్కలో తీసి బొక్కలు ఎరగదీసి వీడిని ఎప్పుడో పెట్టుండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇన్ని వాగులు వాగినా కూడా గతంలో ఈ దేశాన్ని పాలించే కాంగ్రెస్ ప్రభుత్వం లీనియన్స్ ఇచ్చి వాడు మైనారిటీ కనుక ఏం మాట్లాడినా చెల్లుద్ది, మైనారిటీ కనుక వాడు మాట్లాడచ్చు అన్నట్టు. మైనారిటీ అయితే మెజారిటీ అయితే ఇండియన్ భారతదేశానికి సంబంధించి భారత పౌరుడు ఎవడైనా ఇలాంటి భారతదేశానికి తప్పు చేసే మాటలు మాట్లాడకూడదు. వాడు మా హిందూ 45 గంటల పోలీసులు పక్కకు తప్పుకుంటే తరిమే అన్న వాడిని ఏమన్నారు? చెప్పు తీసి కొట్టద్దని వాడి ఎమ్మెల్యే వాళ్ళ తాలూకు ఎమ్మెల్యే బెంగళూరులో మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మేము 18,000 మంది ఉన్నాం, ఒక చేతిలో ఖురాన్ ఒక చేతిలో ఆయుధం తీసుకున్నామంటే 45 గంటల్లో మొత్తం 80 కోట్ల భారతీయుల్ని హిందువుల్ని అడ్రస్ లేకుండా చేస్తారు. ఇలాంటి పిచ్చి కోతలు వాగిన ఈ సన్నాసి వీడికి అసలు ఇంకోళ్ళని అరెస్ట్ చేయాలని మాట్లాడే అర్హత ఉందా? వాడిని చెప్పు తీసుకుని తనాలి. ఈ ప్రజలు ఆ మైనారిటీ అనే దీంట్లో వాడిని గౌరవించడం, వాడికి ఆ గౌరవిస్తారు, వాడిని కాపాడుకోవాలి. వాడు మాట్లాడిన మాటలు బంగ్లాదేశ్లో హిందువుల్ని దేవాలయాలను పాల్గొడుతున్నారు, హిందువుల్ని ఊసకొస్తున్నారు, పసిపి రేపులు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడితే బుద్ధున్నవాడు అయితే, నువ్వు ఒక భారతీయుడు అయితే, భారతదేశంలో మన భారతీయుల్ని బంగ్లాదేశ్లో మన భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అక్కడ మళ్ళీ హిందువులు కనుక వీడికి తప్పు లేదు. హిందువులు కనుక ఇలాంటి వాళ్ళు అందరూ మనం నిలబెట్టి నడురోడ్లో నిలబెట్టి చెప్పుతోటి కొట్టాలి. నువ్వు భారతదేశంలో పుట్టావు, ఇక్కడ పెరిగావు, ఇక్కడ గాలి ఇక్కడ నీరు తాగుతున్నావు, ఇక్కడ కూర్చుని భారతదేశంలో ఉంటూ భారతదేశ ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఖండించకుండా దాన్ని ఖండించినందుకు వాళ్ళ మీద కేసు వేయాలంటవా? బుద్ధి ఉందో? కడుపుకు అన్నం తింటున్నాడు, ఏం తింటున్నాడు ఓవైసీ? వీళ్ళు వాగిన వాగుళ్ళన్నీ ఒక్కొక్క వాగుళ్ళు ఓవైసీ గడు వాగిన వాగుళ్ళు చూస్తే ఎన్నిసార్లు ఉరేయాలి వాడిని, ఎన్నిసార్లు వాడిని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలి. కాకపోతే గత ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ అపీస్మెంట్ ఆ ఓట్లు బ్యాంకు కోసం ముస్లింలు ఏం చేశారు? అందుకని వాళ్ళు చేసిన దౌర్భాగ్యం వల్ల వాళ్ళు మైనారిటీ అని పెట్టిపోకడం, మైనారిటీగా ఉండి మెజారిటీ కన్నా ఎక్కువ అధికారాలు కావాలని కోరటం, వాళ్ళకి మక్కాకి వెళ్ళడానికి వాళ్ళకి కావాలి డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం, జెరూసలేం వెళ్ళడానికి ఇవ్వాలి ప్రభుత్వం, కానీ కాశీకి వెళ్ళడానికి హిందూకోకూడదు, ఎదురు పెట్టుకోలేడు. ఇవన్నీ ఎక్కడి నుంచి? దేవాలయాలేమో ప్రభుత్వం కంట్రోల్, మసీదులు చర్చిలు వాళ్ళ కాదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ తారతమ్యాలు వచ్చే సెక్యులరిజం అంటే అందరికీ వచ్చేట్టు ఉండాలి కదా. సెక్యులరిజం అంటే వీళ్ళకి అమితమైన హక్కులు అధికారాలు ఉండటము, మెజారిటీ వాళ్ళని తొక్కి పెట్టడం కాదు కదా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం. ఓట్ల బ్యాంక్ ఓట్లు మేము మీకున్నాం అనే వాళ్ళు చేసిందే 70 ఏళ్ళుగా ముస్లిం వాళ్ళకి బాగుపరిచింది ఏం లేదు. కానీ ముస్లిం వాళ్ళని భ్రమలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మహారాష్ట్రలో 4% అవుద్దా? సుప్రీంకోర్టు గతంలోనే తెలంగాణలో అంటే కూడా కోర్టు కొట్టేసింది, ఇప్పుడు కోర్టులో ఉంది. దీన్ని వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి ఇక్కడ పీకింది లేదు, అక్కడికి వెళ్ళి పీకపోతున్నట్టు మేము వస్తే రిజర్వేషన్ 4% ఇస్తాము, వాళ్ళకి వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తాము. ఈ కాంగ్రెస్ ఈయన పిచ్చి మాటలు మాట్లాడేసి ఓట్ల కోసం వాడు ఓవైసీ గారు మాట్లాడిద్దాన్ని నిజంగా దీంట్లో పవన్ కళ్యాణ్, నేను రాజకీయంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాను, అదే విషయం. కానీ దేశపరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేది కరెక్టే. దేశం కోసం మాట్లాడు. నా భారతీయులు, వాడు హిందువా క్రిస్టియనా ముస్లిం, నా భారతీయులు వాళ్ళు, నా భారతీయులను అక్కడ హింస పెడుతున్నారు.
నా భారత సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయ దేవాలయాన్ని కూల్స్తున్నారు. ఉమ్, దాన్ని ఖండించాలి కదా ప్రతిపాదన. ఇక్కడ మళ్ళీ నువ్వు కుల మతం చూస్తున్నావంటే నీలాంటి భ్రష్టుడు మరొకడు లేడు కదా ఓవైసీ. అంతే కదా. నువ్వు మతం చూస్తున్నావంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళు, చంపుతున్న వాళ్ళు, రేపు చేయబడిన వాళ్ళు ముస్లింలు కాదు కనుక నీకేం కాదు. నీకేం కాదు. అదే ముస్లిం అయితే ఓ గొంతు తీసుకునేవాడు కదా. ఉమ్, ఎక్కడ బయట కెనడాలో ముస్లిమ్స్ అంటే ఓ అరవట్లా నువ్వు అంతే కదా. చెప్పు తీసుకు కొట్టాలి అంటారు.